నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు మనతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శివరావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. శివరావు గారు, సుప్రీంకోర్టు ఇచ్చిన రీసెంట్‌గా జరిగిన డాగ్స్ ఇష్యూ గురించి మనం ఈరోజు మాట్లాడబోతున్నాము. సార్, యాక్చువల్‌గా పెట్ అనేది చాలా ఫ్రెండ్లీ. ఎవరికైనా కానీ మంచి టైమ్ పాస్. నిజంగా చెప్పాలంటే మానసిక మనశ్శాంతికైనా గానీ, దేనికైనా గానీ పెట్ అనేది ఇంపార్టెంట్ చాలా. అండ్ మనుషుల కంటే కుక్కలకి విశ్వాసం ఎక్కువ అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి వింటున్న మాటే. అవునవును. అవును. మన ఇళ్లలో మన పేరెంట్స్ కూడా అంటూ ఉంటారు. అలాంటి డాగ్స్‌ని ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏంటంటే మీకు ఆ కేస్ గురించి నేను చెప్పే కంటే కూడా మీరు చెప్తే బావుంటుంది. సో, మీరే చెప్పండి. ఇప్పుడు రీసెంట్‌గా మనందరికి తెలిసిన విషయం ఏంటి అంటే సుప్రీం కోర్టు డాగ్స్ సంబంధించి ఒక వర్డిక్ట్ పాస్ చేసింది అని యెస్. చెప్పేసి. ఏంటి ఆ వర్డిక్ట్ ఇన్ డెప్త్‌గా పోతా ఉంటే, ఈ స్ట్రీట్ డాగ్స్ ఏవైతే ఉన్నాయో, స్ట్రీట్ డాగ్స్ వల్ల కామన్ పీపుల్‌కి, కామన్ పబ్లిక్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. హ్మ్. డాగ్స్ బైట్ చేస్తా ఉన్నవి. తద్వారా రేబీస్ వస్తా ఉంది. తద్వారా మరణాలు జరుగుతా ఉన్నాయనే క్రమంలో ఏంటి అంటే సుప్రీం కోర్టు ఒక వర్డిక్ట్ పాస్ చేయడం జరిగింది. 8 వారాల లోపు ఈ ఢిల్లీలో ఉన్నటువంటి, అంటే ఢిల్లీ బేస్డ్‌గా ఢిల్లీలో ఉన్నటువంటి అన్ని డాగ్స్‌ని షెల్టర్స్‌కి పంపియాల. హ్మ్. స్టెరిలైజ్ చేయాల. ఈ విధంగా ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో, ఈ ఆర్డర్‌ని కొంతమంది అపోజ్ చేస్తే కొంతమంది సపోర్ట్ చేస్తా ఉన్నారు. హ్మ్. స్టెరిలైజ్ ఒక్కటేనా? లేకపోతే కిల్ గూడా చేయాలంటున్నారా? అంటే కిల్ గురించి ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనం అందరము ఏదో రకంగా డాగ్స్‌కి ఏదో ఒక టైంలో, ఏదో ఒక సందర్భంలో ఫీడ్ చేసిన వాళ్ళమే. హ్మ్. వీఆర్ ఆల్ డాగ్ లవర్స్. అయితే ఇక్కడ ఏంటి అని అన్నానంటే, ఇక్కడ జంతు ప్రేమ అనే అంశాన్ని బేస్ చేసుకొని చూడొద్దండి ఇక్కడ. హ్మ్. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఆల్ ఓవర్ వరల్డ్ గ్లోబల్ రికార్డ్స్ చూసుకుంటే ఇండియాలో 36% అంటే 100% ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రికార్డ్ చూసుకుంటే అందులో 36% డాగ్ బైట్ వల్ల ఇండియాలో మరణాలు జరుగుతూ ఉన్నాయనంటే ఊహించండి ఏ విధంగా ఉంది ఇండియాలో కుక్కల పరిస్థితి. హ్మ్. సో అంతేకాదు, ఇప్పుడు నార్మల్గా ఒక ఢిల్లీ ప్రాంతంలో తీసుకుంటే అఫీషియల్గా 5 నుంచి 7 లక్షల కుక్కలు ఉన్నాయి హ్మ్. ఢిల్లీ ప్రాంతంలో. హ్మ్. సో అన్అఫీషియల్ గా 10 లక్షల పైనే ఉన్నాయని చెప్పేసి ఒక రిపోర్ట్. అవును. సో ఏంటి మరి అన్ని డాగ్స్ ఉంటే అన్ని డాగ్స్ లో ఎన్ని డాగ్స్ కి వీళ్ళు స్టెరిలైజ్ చేస్తున్నారు, వ్యాక్సిన్ ఇస్తున్నారు అని గమనించుకున్నట్టయితే పర్ ఇయర్ ఒక 40,000 నుంచి 50,000 ఉన్నాయి. అఫీషియల్ రికార్డ్స్ కి ఆ 8 లక్షలు. స్టెరిలైజ్ చేసినా గాని అన్ని స్టెరిలైజ్‌లు అవి అంతా కూడా సక్సెస్‌ఫుల్ అవుతాయని చెప్పలేం కదా! మళ్ళీ బయటకొచ్చిన తర్వాత వాటిలో కొన్ని ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా! ఎగ్జాక్ట్లీ ఇలా జరుగుతాయి. ఎందుకంటే ఉన్నాయి మొత్తం వాళ్ళ రిపోర్ట్స్ ప్రకారమే ఒక 7 లక్షల కుక్కలు ఉన్నాయి అనుకోండి. అందులో 40,000-50,000 కుక్కలకి ఇస్తే హ్మ్. ఈ కుక్కలు మళ్ళీ వేరే కుక్కలతో కలిసినప్పుడు సో ఈ రేబీస్ అనేది వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంటుంది. సో హ్మ్. ఈ రోజు వరకు కూడా అనేక రోగాలకి మందు ఉంది, కానీ రేబీస్ కి మందు లేదు. ఒక ఫేమస్ అథ్లెటిక్ అతనేంటంటే ఒక డాగ్‌ని ఎస్. పెంచుకున్నందుకు చాలా తొందరగా అంటే లైక్ అంటే అతను జస్ట్ అది బైట్ చేసిందన్నది తెలీదు మనకి. జస్ట్ అది ఏం చేసిందన్ బయటే అంటున్నారు. వితిన్ డేస్‌లో అతను చనిపోవడం జరిగింది రేబీస్ వల్ల. ఇప్పుడు అంతేందుకండి, నా గురించి చెప్పుకున్నట్లయితే నన్నే మా ఆఫీస్ కింద కుక్కలు ఉంటాయి. ఆ! ఆ కుక్క వచ్చి నాకింది. ఓకే. దాని తర్వాత నార్మల్‌గా ఎవరైనా ఒపీనియన్ కొరకి తెలిసిన డాక్టర్ ఫ్రెండ్‌నో వానికో వీనికో ఫోన్ చేసి అడుగుతారు కదా! హ్మ్. నేను అట్లనే అడిగితే ఇప్పుడు ఏంటి అనంటే డాగ్ బైట్ చేయాల్సిన అవసరమే లేదు. హ్మ్. స్కిన్ మీద ఏదైనా వూండ్ ఉంది, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్న తర్వాత దాని సలైవా కూడా బాడీలోకి ఇంజెక్ట్ అయితే హ్మ్. తద్వారా కూడా మీకు రేబీస్ వచ్చి ప్రమాదం చాలా ఉంటదన్నమాట. ఓకే. సో ఈ రకంగా ఏంటి అనంటే ఇక్కడ జంతు ప్రేమ అనే అంశాన్ని మనము క్రైటీరియాగా తీసుకోవద్దండి. మనం అందరం ఏదో ఒక సందర్భంలో జంతువులను ప్రేమించిన వాళ్ళమే, ఏదో ఒక రకంగా ఫీడ్ చేసిన వాళ్ళమే. హ్మ్. కాకపోతే ఈ జంతువులకి ముఖ్యంగా ఈ డాగ్స్ బైట్ వల్ల ఎవరు ప్రమాదాలకు గురవుతా ఉన్నారు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఓకే. సో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే మధ్యతరగతి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే బిలో మిడిల్ క్లాస్ ఉన్నారో వీళ్ళు మాత్రమే డాగ్ బైట్స్ కి టార్గెట్ అవుతున్నారు. హా! ఇప్పుడు నార్మల్గా ఏంటంటే చిన్నపిల్లలు, ఇప్పుడు ఆ! చిన్న పిల్లలను ఎంత హీనం, ఎంత దారుణం అంటే అండి, ఇప్పుడు చూడండి ఒక అమ్మాయి, ఒక చిన్న అబ్బాయి, చిన్న పిల్లలు ఉన్న తర్వాత వాళ్ళ మీద 10-20 కుక్కలు పడి అత్యంత పాశవికంగా, దారుణంగా చంపేస్తా ఉంటే అప్పుడు ఎవరు మాట్లాడరు. రీసెంట్‌గా నేను ఒక వీడియో చూసాను సార్. వైరల్ అయింది బాగా. ఒక ఆవిడ ఎర్లీ మార్నింగ్ ఇళ్ళ మధ్యలోనే, పైగా ఎక్కడో కాదు, ఒక కాలనీలోనే ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ చేస్తుంటే ఆవిడ పాపం చేతిలో ఏమి లేదు. ఆవిడ వేసుకున్న చున్నీతోటే ఆ కుక్కలన్నిటిని కొడుతూ ఉన్నారనమాట. ఇలా ఇలా ఎంతసేపని ఆపగలదు? అన్నీ ఒకటేసారి ఒక 10 కుక్కల వరకు వచ్చేసేసి ఆవిడని పట్టుకొని లాక్కొని వెళ్ళిపోయినాయి ఒక పొదల్లోకి. సో, తర్వాత ఏమైందో అత్యంత తెలీదు. దారుణమైన పరిస్థితులండి. చాలా. ఇప్పుడు మనకేంటి అని అంటే 1, 2 అని కాదు, ఎప్పుడు కూడా బాధపడేది
సఫర్ అయ్యేది పేదవాడు బలహీనుడే. హ్మ్. సో ఈ కుక్కలు పెంచుకునేటవాడు ఎప్పుడు పేదవాడు బలహీనుడు కాదు. సో ఏంటి అనంటే మనము అందరము డాగ్ లవర్స్ అయినప్పటికీ మీరు బీయింగ్ ఏ డాగ్ లవర్గా, యానిమల్ లవర్గా అసలు ఏం చర్యలు తీసుకుంటున్నారో ఇలా జరగకుండా ఉండడానికి ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. వాళ్ళు వచ్చేసి డాగ్స్కి షెల్టర్లో పంపించమన్నారు, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు కదా. మాట్లాడినప్పుడు ఈ యాక్టర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, విఐపీస్ కావచ్చు, వీళ్ళెవరు కూడా ఏ రోజైనా రోడ్ల మీద ఒంటరిగా తిరిగి ఉన్నారా? తిరగరు కదా. మీరు కార్లల్లో గ్లాసులు ఎక్కించుకొని మరీ పోతా ఉంటారు. మరి వీధి కుక్కలు దాడి చేసినప్పుడు దాని బాధ్యత ఎవరు తీసుకోవాలండి? హ్మ్. వీధి కుక్కలు దాడి చేసినప్పుడు దాని బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఒక డెఫినెట్. ఒక పసి ప్రాణం బలైపోతా ఉన్నది అంటే మీయే ప్రాణాలా? హ్మ్. చనిపోయిన వాళ్ళ ప్రాణాలను మీరు తీసుకురాగలుగుతారా? హ్మ్. అరే 36% అండి. అంటే ఎటువైపు వెళ్తా ఉంది సమాజం అనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఉంది. ఎవరైతే డాగ్ లవర్స్ గా చెప్పుకుంటున్నారో వాళ్ళు కూడా ఏంటి అని అన్నానంటే ఒకసారి ఆలోచించి అవసరమైతే వాళ్ళ వంతు కూడా సహాయం చేయాలి. ఇప్పుడు నార్మల్గా ఎట్లా ఉంటుంది అంటే మనం కొన్ని సందర్భాలలో కొంతమంది ఇంటికి పోయినప్పుడు దానికి వచ్చేసి వ్యాక్సినేషన్ ఇప్పిస్తూ ఉంటారు డాగ్స్కి. వాడు ఒక్కొక్కసారి ఆ వ్యాక్సినేషన్ టైం మిస్ అయిపోతూ ఉంటాడు అనమాట. హ్మ్. మిస్ అయిపోయిన తర్వాత వాడేం చేస్తామంటే మన ఇంటికి పోతే ఏం కాదు, కరవది కుక్క, దానికి వ్యాక్సిన్ ఇప్పించడం కరిచినా ఏం కాదు అని చెప్తాడు. హ్మ్. కానీ వాస్తవంగా దానికి వ్యాక్సిన్ టైం అయిపోతుంది, ఇప్పియడు. ఇట్లాంటి సందర్భాలలో కూడా బైట్స్కి గురయ్యి ప్రమాదాల పాలైనటువంటి వ్యక్తులు అనేక మంది. ఇప్పుడు ఎందుకండి ప్రేమగా పెంచుకున్నటువంటి ఆ డాగ్స్, ఆ పెట్స్ వాళ్ళ ఓనర్స్ ని కరిసి చంపిన సందర్భాలు లేవా? డెఫినెట్ గా సార్. డాగ్స్ ఇప్పుడు ఏంటి, మొన్న డాల్ఫిన్ ఏం అది చేసింది? అది ఏంటంటే మేడం మీరు గమనించినట్లయితే ఈ డాగ్ అనేది ఒక వైల్డ్ యానిమల్. అది దాన్ని మనం తీసుకొచ్చి ఏదో పెరుగు పెట్టో దద్దోజనం పెట్టో దాన్ని ఫీడ్ చేస్తూ ఉన్నాం తప్పితే రేపు పొద్దుగల మనం దానికి ఒక్కసారి మాంసం ఒక ముక్క పెట్టినా మళ్ళీ అది అటువైపుగానే వెళ్తుంది. సో భగవంతుడు దాన్ని ఆ విధంగా క్రియేట్ చేసాడు. సరే మనిషి దాన్ని తీసుకొచ్చి దాన్ని ప్యాంపర్ చేస్తూ ఇంట్లో తీసుకొచ్చుకొని పెట్టుకొని ఓకే, మీకు నిజంగా కుక్కల పట్ల ప్రేమ ఉంటే మీరు మీ ఇంట్లో పెట్టుకోండి. హ్మ్. కానీ జనాల మీదకి ఎందుకు వదులుతున్నారు? జనాల మీద కుదరడం అంటే సార్ ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటేంటంటే డాగ్స్‌ని ఇప్పుడు మీరే చెప్తున్నారు. హోమ్‌కి తరలించడం అండ్ స్టెరిలైజేషన్ చేసి పంపించడం. సో, ఎలా అయినా గానీ మీరనుకున్న దాని ప్రకారం అన్‌అఫీషియల్‌గా 10,00,000 వరకు డాగ్స్ ఉన్నప్పుడు వాటిని ఎంత స్టెరిలైజ్ చేసి పంపించినా గానీ స్టెరిలైజేషన్ చేయడం వల్ల అవేమన్నా దాడి చేయడం అయితే ఆపవు కదా! దాడి చేయడం ఆపవు అన్న క్వెషన్ చాలా మంచి క్వెషనే. కాకపోతే వాటిని దాడి చేయకుండా మనమే చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏంటి అనంటే దానికి సంబంధించి ప్రభుత్వాలు కూడా బడ్జెట్ కేటాయించాలి. వాటికి ప్రత్యేకమైన షెల్టర్స్, ఏ ఒక్క కుక్క కూడా రోడ్డు మీద అనాథగా వచ్చి పిల్లల్ని పట్టుకొని కరిచే ప్రయత్నం చేయకుండా వాటికి ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి బడ్జెట్‌ని కేటాయించాలి. హ్మ్. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంటే మనుషులకే గతిలే కుక్కలకి ఇక్కడ బడ్జెట్ తీసుకొస్తాము అని చెప్పేసి ఒక వాదన జరుగుతూ ఉన్నది. హ్మ్. సో ఏదేమైనప్పటికీ ఈ డాగ్స్ వల్ల ప్రాణాలు పోతా ఉన్నాయి అనేది వాస్తవం. హ్మ్. దీని నుంచి కాపాడాలి అన్నప్పుడు వీళ్ళు ఎవరైతే సెలబ్రిటీస్ గా చెప్పుకుంటున్నారో, ఎవరైతే డాగ్స్ లవర్స్ గా చెప్పుకుంటున్నారో అవసరమైతే వాలంటరీగా వాళ్ళే ముందుకు వచ్చి హ్మ్. వాళ్ళే షెల్టర్స్ ఏర్పాటు చేసే విధంగా ఎందుకు ప్రయత్నం చేయకూడదు? కొంతమంది చేస్తున్నారు సార్. కొంతమంది అడాప్ట్ చేసుకొని కొన్ని షెల్టర్స్ అదే అయితే అడాప్ట్ ఇస్తున్నారు. చేసుకున్నారు అంటే ఇప్పుడు చూడండి మేడం, అడాప్ట్ చేసుకుంటారు అని చెప్పేసి మళ్ళీ వాటికి ఏదో ఒకటి పెట్టేసి రోడ్ల మీదకి వదిలేస్తా ఉన్నారు. హ్మ్. సో దానివల్ల ఏంటంటే దానివల్ల మరీ ప్రమాదం పెరుగుతూ ఉన్నది. సో ఏంటి అని అంటే ఈ డాగ్స్ గురించి మనకు సుప్రీంకోర్టు ఇచ్చిన వర్డిక్ట్ చాలా మంచి వర్డిక్ట్. దానికి సపోర్టివ్గా ప్రభుత్వాలు కూడా ఏం చేయాలి అని అంటే దేశవ్యాప్తంగా, అది ఒక ఢిల్లీకో లేకపోతే ఇంకొక ప్రాంతానికో పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా మున్సిపాలిటీలు ఏం చేయాలి అని అంటే బడ్జెట్ కేటాయించాలి. ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీకి బడ్జెట్స్ కేటాయించి తద్వారా ఈ షెల్టర్స్ని ఏర్పాటు చేసే ప్రయత్నము, వ్యాక్సినేషన్ చేసే ప్రయత్నం చేయాలి. హ్మ్. ఎందుకనంటే మనం ఎక్కడ బ్రతుకుతున్నాం మేడం? స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలు, అందులో ముఖ్యంగా ఇంత అత్యాధునిక సమాజంలో బ్రతుకుతూ ఇప్పటికీ కుక్క కాటు వల్ల చనిపోతా ఉన్నారంటే చాలా మందికి కుక్క కరిచిన తర్వాత పల్లెటూర్లలో, గ్రామీణ ప్రాంతాలలో ఏం చేయాలో తెలియదండి. అవునా? ఓకే. కుక్క కరిస్తే సాయం దగ్గరికి పోయి మంత్రం వేయించుకుంటా అని చెప్పేసి అమ్మలు అక్కలు ఎందరో మంది ఉన్నారు కుక్క కరిస్తే కుక్క కరిస్తే. ఓకే. మరి అట్లాంటప్పుడు ఏ విధంగా రక్షింపబడతారు వాళ్ళు? హ్మ్. చచ్చిపోతే కర్మ అని చెప్పేసి ఫీల్ అయ్యేటువంటి సమాజం మనది. ఇంకా హ్మ్. అటువంటి మూఢనమ్మకాలు ఉన్నప్పుడు విద్యావంతులుగా హ్మ్. సమాజంలో మీరు ఒక సెలబ్రిటీస్గా ఉన్నప్పుడు మీ వంతుగా మీరు ఇటువంటి వర్డిక్ట్స్ వచ్చినప్పుడు దాన్ని అపోజ్ చేయకుండా సపోర్ట్ చేయడం నేర్చుకోండి.
సార్ ఇప్పుడు ఫైనల్‌గా లైక్ అంటే ఈ జడ్జిమెంట్ అనేది ఇంకా ప్రాసెస్‌లోకి ఎప్పుడొస్తుంది క్లియర్‌గా చెప్పాలి అంటే అంటే? నార్మల్‌గా ప్రాసెస్ నడుస్తా ఉంది. ఓకే. నడుస్తా ఉంది. కానీ దీన్ని చాలా మంది అపోజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మనకు తెలిసిన కొంతమంది ఎన్‌జీఓ ఫౌండర్స్ ఆహ్, వి ఆర్ విత్ ఢిల్లీ అని చెప్పేసేసి డాగ్స్‌కి సపోర్ట్‌గా చేస్తున్నారు. ఒకటండి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో హ్మ్. వాళ్ళు వాళ్ళ బాధ్యత ఏంటి అనేది వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉన్నది. ఇప్పుడు నిజంగా ఒక మనిషి ప్రాణం పోతే తీసుకురాగలుగుతారా వీళ్ళు? హ్మ్. ఓకే. ఒక మనిషి ప్రాణం పోతే, ఎందుకంటే మేడం ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి దాడులన్నీ కూడా హ్మ్. బిలో మిడిల్ క్లాసే, పేదవాళ్ళు, బిలో మిడిల్ క్లాస్, పావర్టీ లైన్ కి దిగువన ఉన్న వాళ్ళ మీద మాత్రమే జరుగుతూ ఉన్నాయి. హ్మ్. ఈ ఎన్జిఓ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకో వాళ్ళు కావచ్చు, పోతే నలుగురు కలిసిపోతారు కుక్కల దగ్గరికి. హ్మ్. లేదు అని అంటే కార్లలో ఆఖరికి కారు అద్దాలు ఎక్కించుకొని పైకి మరీ పోతా ఉంటారు. హ్మ్. కానీ ఎవడు కూడా నార్మల్ గా షార్ట్స్ వేసుకోనో లేకపోతే కిరాణా దుకాణాలకు అటో ఇటో పోడు కదా. అంతేగా. రాత్రిపూట పొద్దుగాల ఆఫీస్ కి పోయి రాత్రిపూట వచ్చేటువంటి వ్యక్తి మీద కుక్కలు దాడి చేస్తా ఉన్నాయి. ఆ హ్మ్. దాడికి ఆ కుటుంబం బలి అవుతా ఉన్నది, ఆ వ్యక్తి చనిపోతా ఉన్నాడు అని అంటే ఈ ఎన్జిఓస్ మనుషుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారా? హ్మ్. డెఫినెట్‌గా ఖచ్చితంగా ఉంది కదా. పట్టించుకోవాలి. హ్మ్. వాళ్ళ బాధ్యత ఏంటి? అవసరమైతే ప్రభుత్వాలతో వాళ్ళు ఫైట్ చేయాలి, ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేయాలి, అప్పీల్ చేయాలి. ఏమని? షెల్టర్స్ ఏర్పాటు చేయాలి కుక్కలకి అని చెప్పేసి. హ్మ్. అంతేగాని రోడ్ల మీద వదిలేస్తాము, ఎట్లా పడితే అట్లా అవి ఖర్చేస్తాయి, మీరు చచ్చిపోండి అని అంటే ఎట్లా అండి? అది యాక్చువల్‌గా అది నిజం కాదు. మీరంటే ఏదైతే జరుగుతుందో దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడతారు. యాస్ ఎన్ ప్రతి అడ్వకేట్ ప్రతి 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 దానికి రెండు కోణాలు ఉంటాయి మేడం. సార్. ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది, ఒకటి హ్మ్. ప్లస్ ఉంటే ఒకటి మైనస్ ఉంటుంది. అదేం కొత్త కాదు, అదేమో వింత కాదు. హ్మ్. అయితే ఏంటి అంటే ఈ రోజు కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో హ్మ్. చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చింది. హ్మ్. ఇప్పటికే లేట్ అయింది. ఆ తీర్పు ఎప్పుడో ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిజంగా ఎవరైతే ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి సెలబ్రిటీస్ కావచ్చు, డాగ్ లవర్స్ కావచ్చు, ఎవరైనా ఉంటే దీన్ని జంతు ప్రేమగా పరిగణించకండి. హ్మ్. మానవుల మీద జరుగుతున్నటువంటి దాడి, ముఖ్యంగా చిన్న పిల్లలు, బలహీనులు, స్త్రీలు, వయోవృద్ధుల మీద జరుగుతున్నటువంటి దాడిగా మీరు చూడండి. ఇక్కడ చిన్న పిల్లలు బలహీనులు ఏముంది సార్? చాలా కండలు తిరిగిన దారుణము. పెద్ద మగవాడైనా గాని 10 కుక్కలు వచ్చి మీద పడితే ఏం చేయగలడు? మగవాడని కాదు, నార్మల్ గా మీరు చూసినట్లయితే కొన్ని సందర్భాలలో ఊర్లలో చిన్న పిల్లలు ఆడుకుంటూ ఉంటారండి. ఇప్పుడు సార్. నార్మల్ గా మన దగ్గర ఒక ప్రిన్సెస్ ఉంటది, హ్మ్. ప్రిన్సెస్ లో మనం ఉంటాము హ్మ్. కాంపౌండ్ లో. కానీ అక్కడ గ్రామీణ ప్రాంతాలలో ఆ విధమైనటువంటి వాతావరణాలు ఉండవు. హ్మ్. వాళ్ళు ఏంటి అంటే బయట ఇంట్లో అమ్మా నాన్న పని చేసుకుంటూ ఉంటే చిన్నపిల్లలు ఆ, అంటే అప్పుడే ఇంకా నడక కూడా నేర్చుకోలేని పిల్లలు అంబాడుతూ బయట నిలబడతాం. వాళ్ళని అత్యంత పాశవికంగా పీక్కుపోయి తింటూ ఉంటే, కరుపుతా ఉంటే, చంపుతా ఉంటే ఎక్కడ పోయినాయి ఎన్జిఓలు, హ్మ్. ఎక్కడ పోయినాయి సెలబ్రిటీలు? హ్మ్. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. బీయింగ్ ఎ డాగ్ లవర్, మీరు మనుషులు కాదా? మీరు డెఫినెట్‌గా. మొదట మనిషి, ఆ తర్వాతే డాగ్ లవర్. హ్మ్. అది మీరు మర్చిపోవద్దు. హ్మ్. మీరు మీ జాతి మనుషులకు సహాయం చేయకుండా వాళ్ళ పట్ల మీకు ఎటువంటి బాధ్యత లేదా? హ్మ్. వాళ్ళ పట్ల బాధ్యత తీసుకోకుండా ఇవాళ కోర్టు ఇచ్చిన తీర్పుని తప్పు పట్టడం అని అంటే అది ఖచ్చితంగా నేరం చేయడమే అని నా ఆలోచన. రియల్లీ సార్. సో, మనం గూడా వెయిట్ అండ్ సీ ఏం జరుగుతుందో చూద్దాము. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ మీద చాలామంది అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఎవరి కోణంలో వాళ్ళు ఈ విషయం గురించి డిస్కస్ చేస్తున్నారు. యాస్ ఎ అడ్వకేట్‌గా మీరేది చెప్తున్నారో వాట్ యూ సెడ్ ఈస్ ట్రూ. కానీ ఒక ఎన్‌జీఓస్ ఫౌండర్‌ని అడిగితే దీని గురించి ఇంకో విధంగా చెప్తున్నారు. అట్ ది సేమ్ టైమ్ ఒక వెటర్నరీ డాక్టర్‌ని అడిగితే ఆయన ఇంకో విధంగా చెప్తున్నారు. సో, ఎవరి కోణంలో వాళ్ళు డిఫరెంట్‌గా చెప్తున్నారు. బట్ ఏం జరుగుతుంది నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నది మనం ముందు ముందు చూద్దాము. అండ్ ఈ టాపిక్ గురించి ఇంకోసారి మళ్ళీ మాట్లాడుకుందాం. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.